hello, good morning. You're watching me on one and only 199 TV. నేను మీ ప్రియా ఇన్ మార్నింగ్ కాఫీ. సో ఈ రోజు కూడా నేను రోజులాగే చాలా అప్డేట్స్ తెచ్చేసాను, అవన్నీ కూడా చక్కగా మాట్లాడుకుందాం. ముందైతే ఈరోజు అమృత గడియలు మనకు వచ్చేసి రాత్రి 9:36 ఉంది. అలాగే మరి వర్జం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:36 వరకు ఉంది. మరి అలాగే రాహుకాలం మనకి మార్నింగ్ అంటే తెల్లవారుజామున 9 గంటల నుంచి 10:30 వరకు ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే ముందైతే మన షోని స్టార్ట్ చేసేద్దాం. మరి ముందుగా ఈరోజు మంచి మాట ఏంటో చూద్దాం. ఈరోజు మంచి మాట మనకి చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. సో చిరునవ్వు ఏదైతే ఉందో, స్మైల్ ఏదైతే ఉందో, అది మనకి ప్రతికూల సమస్యల్ని వీటన్నిటినీ కూడా మనకి మంచి అవకాశాలుగా మార్చగలదు. సో ఎప్పుడు స్మైల్ అనేది ఫేస్లో పోగొట్టుకోకూడదు. హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మంచిగా సొల్యూషన్ దొరుకుతుంది. నెక్స్ట్ అయితే ఈ రోజు మెదడుకి పదును పెట్టే క్వశ్చన్స్ ఏమున్నాయో అడిగేసిన జాగ్రత్తగా వినండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ మనకి ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? సో చాలా చిన్న క్వశ్చన్ అండ్ సింపుల్ క్వశ్చన్ ఇది. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? అండ్ ఆన్సర్ తెలిస్తే కాల్ చేయండి. మరి సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేసిన. సెకండ్ క్వశ్చన్ మనకి ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏది? దీనికి నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ ఆన్సర్స్ తెలిసి ఉంటాయి. మరి ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? ఎస్, వెంటనే కాల్ చేయాలి. మరి ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్ మేడం. హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ పేరు? వినోద్ గారు. చెప్పండి. మరి వీకెండ్ కదా, ఏంటి స్పెషల్స్ ఈ రోజు రేపు? ఏమైనా ప్లానింగ్ ఉన్నాయా? బోల్డ్ మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి. అంటే నేను రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను కదా, కొంచెం ఆఫీస్కి వెళ్ళాలి. అవును, జాబ్లో జాయిన్ అయ్యారు. జాబ్లో జాయిన్ అయినా కూడా వీకెండ్స్ ఉంటాయి కదా. ఓకే 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 బట్ కొంచెం కొత్త కొలిక్స్ కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సరే వినోద్ గారు, చెప్పండి. నేను క్వశ్చన్స్ అడిగాను కదా, ఆన్సర్స్ తెలుసా? నేను కాల్ కనెక్ట్ చేశానండి, వినలేదు. అదే కాల్ జస్ట్ ఇప్పుడే వచ్చింది నాకు. అది చెప్పలేదు. వరల్డ్ బ్యాంక్ ఎక్కడ? ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? ఏ దేశంలో? స్విట్జర్లాండా? స్విస్ బ్యాంక్ తప్ప ఇంకేం గుర్తురాదు కదా మనకి బ్యాంక్ అంటే. పోనీ ఇంకోటి తెలుసా? ఎక్కువ జీవితకాలం ఉండే జంతువు. ఎక్కువ అంటే తాబేలు. బాబ్బా, అసలు ఏమన్నా చెప్తున్నారు ఆన్సర్స్. మొత్తానికి ఆన్సర్స్ కరెక్టో కాదో మనం షో ఎండింగ్లో చూద్దాం, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి మీరు కూడా కాల్ చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మరి నెక్స్ట్ అయితే ఈరోజు మనందరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ రోజు ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవస్తుంది. సో ఆర్థిక విషయాలలో ఈరోజు చాలా చురుగ్గా వ్యవహరిస్తారు. బంధుమిత్రుల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది. మరి చక్కగా బంధుమిత్రులు అందరితో కూడా హ్యాపీగా గడిపేస్తారు. కీలకమైన వ్యవహారాలు స్వయంగా సమీక్షించుకోవడం క్షేమదాయకం. సో మీ ఓన్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అది మీరే సాల్వ్ చేసుకోవడం చాలా బెటర్, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. నెక్స్ట్ అయితే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఖర్చులు పెరిగినా ధనానికి ఇబ్బంది ఉండదు. సో ఖర్చులు పెరుగుతాయి కానీ మీకైతే డబ్బుకి అస్సలు సమస్య ఉండదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. సో మీరు అనుకోకుండా ప్రయాణాలు కూడా ఈరోజు చేయాలి. సో వాటన్నిటికీ కూడా సిద్ధంగా ఉండండి. సమావేశాల్లో మీకు గుర్తింపు అలాగే గౌరవం లభిస్తుంది. సో మీరు పాల్గొనే సమావేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మంచి గుర్తింపు గౌరవం అన్ని కూడా లభిస్తుంది. సో హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ అయితే మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
రోజు వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతం అవుతారు. సో మీరు ఏదైనా బిజినెస్ ఇవన్నీ ట్రై చేయాలంటే ట్రై చేయండి, అన్నిట్లో కూడా చక్కగా సక్సెస్ అవుతారు. మీరు విదేశీ యత్నాల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. అలాగే చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సో మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం వాయిదా పడే ఛాన్సెస్ కూడా ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అయితే కర్కాటక రాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈ రోజు బంధువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. చక్కగా వీకెండ్ కాబట్టి హ్యాపీగా కుటుంబ సభ్యులందరితో కలిసి మీరు విందు వినోదాలు అన్నింటిలో పాల్గొంటారు. భాగస్వామ్యులతో చర్చలు లాభిస్తాయి. సో మీ పార్ట్నర్స్ అందరితో కూడా మీరు ఏదైతే చర్చలు జరుపుతారో అవన్నీ కూడా చక్కగా లాభిస్తాయి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. సో మీ ఆత్మీయ కలయిక వల్ల మీకు హ్యాపీగా ఉత్సాహాన్ని ఇస్తుంది. నెక్స్ట్ అయితే మరి సింహరాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు కొత్త ప్రదేశాల సందర్శన వల్ల మానసికంగా కుదుట పడతారు. సో ఈరోజు చక్కగా కొత్త ప్రదేశాలకు వెళ్తారు అండ్ వాటన్నిటి వల్ల కూడా మానసికంగా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారనమాట. నూతన యత్నాలు వాయిదా పడతాయి. సో ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవన్నీ ట్రై చేయండి. కొంచెం వాయిదా పడతాయి అయినా పర్లేదు, ఇప్పటికైనా కంప్లీట్ అవుతాయి. అలాగే మీ ఆశయాలు అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సో మీకు ఎవరైతే యాప్ట్ అవుతారో అలాంటి పరిచయాలే మీకు ఈ రోజు అంతా కలుగుతాయి అనమాట. నెక్స్ట్ అయితే కన్యా రాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈ రోజు ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. అలాగే ప్రయాణాలు లాభించవు. సో ప్రయాణాలు ఏవైనా ఉన్నాయి కూడా అవి కొంచెం కలిసి రావు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటారు. 10 మందిని కూడగట్టుకొని ఒక మంచి పనికి శ్రీకారం చుడతారు. సో ఈ రోజైతే ఏదో మంచి పనికి శ్రీకారం చుడతారు. సో అదే విధంగా మీరు చక్కగా అన్ని మంచి పనులు చేస్తూ ఉండండి. నెక్స్ట్ అయితే తులా రాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఆర్థిక లావాదేవీలు కుటుంబ సమస్యలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సో చక్కగా ఈరోజు చాలా సమర్థవంతంగానే నిర్వహిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మరి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈరోజు చక్కగా తాత్కాలికంగా అవకాశాలు లభిస్తాయి. వాటన్నిటినీ కూడా చక్కగా సద్వినియోగపరచుకోండి. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మరి ఈరోజు మీరు కూడా చక్కగా విందు వినోదాలు అన్నింటిలో కూడా పాల్గొని హ్యాపీగా గడపండి డే మొత్తం. నెక్స్ట్ అయితే వృశ్చిక రాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ప్రముఖులు పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మొత్తానికైతే ఈరోజు మీరు ఏమనుకున్నారో అది కంప్లీట్ చేస్తారు. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని, ఒక ప్రముఖుల హెల్ప్ తీసుకొని. అలాగే పొదుపు పథకాలు లాభిస్తాయి. పొదుపు పథకాలన్నీ కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి. అలాగే చిన్ననాటి మిత్రులు గుర్తుకు వస్తారు. సో చిన్ననాటి మిత్రులు మనకి ఎప్పుడు గుర్తుకు వస్తుంటారు. గుర్తుకు వచ్చిన తర్వాత మేబీ వాళ్ళని కలవడానికి ట్రై చేయండి వీకెండ్ కాబట్టి. మరి నెక్స్ట్ అయితే ధనస్సు రాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు నిరుద్యోగులు ఉపాధి పథకాలలో నిలదొక్కుంటారు. అలాగే రావాల్సిన ధనం సకాలంలో అందడంతో సమస్యల నుంచి బయటపడతారు. సో మీకు రావాల్సిన డబ్బు టైంకి అందుతుంది కాబట్టి మీరు సమస్యలన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడతారు. అలాగే ఉద్యోగస్తులు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మరి ఉద్యోగస్తులు ఏమైనా మార్పులు చేయాలి అనుకుంటే చేసుకోండి. ఎందుకంటే డెఫినెట్గా అన్నీ కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయి. నెక్స్ట్ అయితే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు నిరుద్యోగులకు నిరంతరం కృషి అవసరం. సో నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం కృషి చేయండి గట్టిగా. అంటే మీరు జాబ్ కోసం ట్రై చేయండి, డెఫినెట్గా లభిస్తుంది. అలాగే మీ నిరుద్యోగులు సత్కాలంలో ఆసన్నమైంది. మీకు కావాల్సినంత లభిస్తుంది ఈరోజు. అలాగే ముఖ్యుల నుంచి ఆహ్వానాలు మీకు ఎంతో సంతృప్తిని ఇస్తాయి. సో ముఖ్యుల నుంచి మీకు ఆహ్వానాలు కూడా అందుతాయి. అవన్నీ కూడా మీరు చక్కగా సాటిస్ఫై అవుతారు. అలాగే లాభిస్తాయి కూడా అన్నీ. మరి నెక్స్ట్ అయితే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు సాహిత్య సదస్సులోనూ బృంద కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. అలాగే ఎటువంటి కష్టాన్నైనా ఓర్పుతో, నేర్పుతో, అలాగే ఏకాగ్రతతో అనుకున్నది సాధించండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ చక్కగా ఓర్పుతో, నేర్పుతో, అలాగే ఏకాగ్రత ఈ 3 ఉంటే మీరు అనుకున్నది సాధించగలరు. మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ హ్యాపీగా బయటపడగలరు అనమాట. సో ఈ 3 గుర్తుపెట్టుకొని మీరే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ అయితే మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
ఈరోజు పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం అలాగే ఆలోచనలు స్ఫూర్తినిస్తాయి. సో కొత్త కొత్త ఆలోచనలు కూడా ఈరోజు మీకు వస్తాయి. అన్నీ కూడా మీకు చక్కగా స్ఫూర్తినిస్తాయి. నిరుద్యోగులకు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలు ఇస్తాయి. సో నిరుద్యోగులు ఇవాళ ఇంటర్వ్యూలో డెఫినెట్గా పాల్గొనండి, ఎందుకంటే అన్నీ కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సో ఫ్రెండ్స్తో హ్యాపీగా గడిపేస్తారు ఈరోజు మొత్తానికి మీరు. అండ్ చూసారు కదా, సో ఈరోజు మనందరి రాశిఫలాలు అయితే అయిపోయి నేను చెప్పేసాను చక్కగా. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 నమస్తే మేడం. నమస్తే, మీ పేరు? నా పేరు రాజు మేడం, మాది పోలవరం దగ్గర విలేజ్ పాతపెట్టాం మేడం. అది ఓకే, ఏం చేస్తుంటారు రాజు గారు? డిగ్రీకి ఫైనల్ ఇయర్ మేడం. డిగ్రీ ఫైనల్ ఇయర్? అవును మేడం. మరి ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత సీనియర్ అయ్యారు కదా? అవును మేడం. అవును, ఇప్పుడు ఈ కాలేజ్కి వెళ్తున్నారా రెగ్యులర్గా? వెళ్తున్నాను మేడం. వెళ్తున్నారు. సో ఎగ్జామ్స్ ఇంకా దగ్గర వస్తున్నాయి. మరి డిగ్రీ తర్వాత ఏంటి ప్లానింగ్? డిగ్రీ తర్వాత ఏముంటుంది మేడం, జాబే. జాబ్, ఓకే. సో మరి హలో రాజు గారు, చెప్పండి మేడం. ఇవాళ నేను క్వశ్చన్స్ అడిగా, చూసారా? చూసాను మేడం. ఆన్సర్ నేను తెలియదు మేడం. తెలీదా? తెలియదు. ఆల్రెడీ ఫస్ట్ కాలర్ ఆన్సర్ చెప్పారు, విన్నారా మీరు? కానీ చెప్తాను. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రపంచ బ్యాంక్ అంటే ఢిల్లీ అనుకున్నాను మేడం. ఢిల్లీనా? ఓకే, మరి సెకండ్ క్వశ్చన్ కి? అతను ఫస్ట్ కాలర్ చెప్పాడు కదా తాబేలు అని, అదే అనుకున్నాను. ఓకే, మొత్తానికి ఏదో ఒకటి ఫాలో అయ్యారు, చక్కగా ఆన్సర్ చెప్పారు. మరి ఇది కరెక్టో కాదో మనం షో ఎండింగ్ లో చూద్దాం, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి ఇంకా చాలా అప్డేట్స్ చెప్తాను, మీరు కొంచెం ఓర్పుతో ఉండండి. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, వెంటనే బ్యాక్ అయిపోతా. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. మరి చక్కగా నేను వెయిట్ చేస్తున్నాను, ఆన్సర్ చెప్పండి. మీరు కాల్ చేయాలంటే 8339901994 నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీరు ఈ షోని మిస్ అయినట్టయితే చక్కగా యూట్యూబ్లోకి వెళ్ళండి, యూట్యూబ్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్ని తెలుసుకోవచ్చు. మరి అలాగే మీరు ఫేస్బుక్ కూడా ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ మీకు తెలుసు కదా ఏం చేయాలో, చక్కగా లైక్స్, కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే దేని గురించి వెయిట్ చేస్తున్నారు? ఈరోజు జాబ్ అప్డేట్ గురించే కదా, అందుకనే మీకు ఒక విషయం తెలుసా, ఏముందో చూసేద్దాం. మరి ఈరోజు జాబ్ మనకి ఎయిర్ ఇండియా లిమిటెడ్లో ఉంది, రిక్రూట్మెంట్స్ పడ్డాయి. మరి దీనికి పోస్ట్ వచ్చేసి ట్రైనీ క్యాబిన్ క్రూ అనమాట. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్, సో ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. మరి పోస్ట్ వచ్చేసి మనకి 238 పోస్ట్ ఉన్నాయి. మరి లొకేషన్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా అనమాట. సో ఇండియాలో ఎక్కడైనా ఎయిర్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. అలాగే దీని వెబ్సైట్ వచ్చేసి www.airindia.com. మరి ఎయిర్ ఇండియా అనేది చాలా పెద్ద సంస్థ. మరి ట్రైనీ క్యాబిన్ క్రూ అనమాట. సో ట్రైనింగ్ కూడా చక్కగా వాళ్ళు ఇస్తారు. మరి ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. హ్యాపీగా మీరు జాబ్ అప్లై చేసుకోండి. మరి చూసాం కదా ఇవాళ అయితే జాబ్ అప్డేట్ ఇది ఎయిర్ ఇండియాలో మనకి పడ్డాయి. సో ఇప్పుడైతే ఒక కాలర్తో మనం మాట్లాడతాం. అండ్ కాలర్తో మాట్లాడే ముందు అసలు ఈరోజు ట్రావెల్ ఏముందో చూద్దాం. ఓకే, మరి ఈ రోజు ట్రావెల్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఏముందో చూద్దాం. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిరుచి లేదా తిరుచిరాపల్లి ఒక పారిశ్రామిక విద్యా కేంద్రమైన నగరం. తిరుచి అదే పేరు గల జిల్లాకు ప్రధాన కేంద్రం. ఈ నగరం కావేరీ నది ఒడ్డున ఉంటుంది. ఈ నగరం తమిళనాడులోని 4వ అతిపెద్ద పురపాలక సంఘం పట్టణ కేంద్రం. ఈ ప్రాంతం పేరు పుట్టుక గురించి చాలా కథనాలున్నాయి. 3 తలల రాక్షసుడు త్రిశురుడు ఇక్కడే శివుడి గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తెలుగు పండితుడు సిపి బ్రౌన్ చిన్న ఊరు అని అర్థం వచ్చే చిరుతపల్లి అనే పదం నుంచి ఈ పేరు వచ్చిందని భావించాడు. పవిత్రమైన చిన్న పట్టణం అని అర్థం వచ్చేలా తిరుచిన్నపల్లి
అనే పదం నుంచి ఈ పేరు వచ్చిందని కొందరు పండితులు అంటారు. బ్రిటిష్ హయాంలో తిరుచిరాపల్లిని త్రిచినోపోలి అనేవారు. దాన్ని సంక్షిప్తంగా త్రిచి లేదా తిరుచి అంటున్నారు. తమిళనాడులో జనావాసాలు ఏర్పడ్డ అతి ప్రాచీన నగరాల్లో త్రిచి ఒకటి. గొప్ప సాంస్కృతిక వైభవమున్న ఈ నగరం ఎన్నో రాజ్యాల ఉద్దాన పతనాలు చూసింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన జనావాసాలు కనుగొనబడ్డాయి. మధ్యయుగంలో క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజు 1వ మహేంద్రవర్మన్ రాక్ ఫోర్ట్లో చాలా గుహాలయాలు నిర్మించాడు. పల్లవుల తర్వాత మధ్యయుగాల్లో చోళులు తిరుచిని జయించి క్రీస్తు శకం 13వ శతాబ్దం వరకు పాలించారు. చోళుల పతనం తర్వాత మాలిక్ కపూర్ వారిని ఓడించేటప్పుడు 1216 నుంచి 1311 వరకు పాండ్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అటు తర్వాత ఈ ప్రాంతాన్ని ఢిల్లీ, మదురై సుల్తాన్లు 1311 నుంచి 1378 వరకు పాలించారు. సుల్తాన్ల తర్వాత విజయనగర సామ్రాజ్యం కూడా ఈ ప్రాంతాన్ని పాలించింది. ట్రిచిని విజయనగర రాజుల తర్వాత 1736 వరకు మదురై నాయక రాజులు పాలించారు. మదురై నాయకుల రాణి మీనాక్షి ఆత్మహత్య చేసుకున్నాక ఈ ప్రాంతాన్ని చంద్ర సాహిబ్ 1736 నుంచి 1741 వరకు పాలించాడు. చంద్ర సాహిబ్ను మరాఠాలు ఓడించగా మరాఠా సేనాని మురిరావ్ ట్రిచిని 1741 నుండి 1743 వరకు పాలించాడు. తర్వాత అది కర్ణాటక రాజ్యంలో కలిసింది. కర్ణాటక నవాబును చందా సాహిబ్ 1751లో పదవి నుండి తొలగించాడు. దీనివల్ల ఒకవైపు బ్రిటిష్ వారు ముహమ్మద్ అలీ ఖాన్ ఫలాజా, కర్ణాటక నవాబు మరోవైపు ఫ్రెంచ్ వారితో కలిసి చందా సాహిబ్ల మధ్య రెండో కర్ణాటక యుద్ధం జరిగింది. బ్రిటిష్ వారు గెలవగా ముహమ్మద్ అలీ ఖాన్ వలాజాకు రాజ్యం అప్పచెప్పారు. 1801లో బ్రిటిష్ వారు కర్ణాటక రాజ్యాన్ని చేజిక్కించుకుని దాన్ని మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కలిపారు. బ్రిటిష్ హయాంలో ట్రిచి ఒక ప్రముఖ ప్రసిద్ధ నగరంగా వెలుగొందింది. గొప్ప సాంస్కృతిక వైభవం, సాంప్రదాయం వల్ల తిరుచిలో చాలా అద్భుతమైన చారిత్రక, ధార్మిక ప్రదేశాలు, కోటలు ఉన్నాయి. రాక్ ఫోర్ట్ దేవాలయం, శ్రీ రంగనాథస్వామి దేవాలయం, జంబుకేశ్వరాయ్ దేవాలయం, ఎరుంబీశ్వర్ దేవాలయం ఈ చారిత్రక వైభవంలోంచి వచ్చినవే. నవాబ్ అంతఃపురం, కళ్ళనై ఆనకట్ట తిరుచిలోని కొన్ని ప్రాచీన ప్రముఖ కట్టడాలు. దీపావళి, హోలీ, పొంగల్ అంటే తమిళ సంవత్సరాది ఇలాంటివన్నీ ఇక్కడ వైభవంగా జరుపుకునే ప్రత్యేక ఆకర్షణలు. స్థానిక హస్తకళలు, నగలు ఈ నగరంలో షాపింగ్ను కూడా ఒక మంచి అనుభూతిగా అందిస్తూ దీన్ని పర్యాటకుల స్వర్గధామంగా మారుస్తాయి. తిరుచి వాయు, రైల్, రోడ్డు మార్గాల ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. ఇక్కడి వాతావరణం ఏడాదిలో ఎక్కువగా వేడి మరియు పొడిగా ఉంటుంది. ఇక్కడి వేసవి పగటిపూట చాలా వేడిగా ఉంటూ సాయంత్రాలు చల్లబడతాయి. వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు పడి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. ఓకే, మరి తమిళనాడులో ఒక మంచి ఆధ్యాత్మిక ప్లేస్ చూసాం కదా. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మీ పేరు? తరుణ్. 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 ఓకే తరుణ్, చెప్పండి ఏం చేస్తూ ఉంటారు? స్టడీయింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. స్టడీయింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. మరి బీటెక్ స్టూడెంట్ అయ్యుండి చక్కగా కాలేజ్కి వెళ్తూ ఫుల్ జోష్లో ఉండాలి, కానీ ఎందుకు డల్గా? అయ్యో, అసలు ఇప్పుడు లేస్తే ఇలాగే ఉంటారు అందరూ. సరే, ఎందుకు మరి ఇంకెలా ఉంటారు? ఫుల్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఫుల్ జోష్గా ఉండాలి. సరే, మొత్తానికి ఈరోజు క్వశ్చన్స్ అడిగా కదా, ఆన్సర్స్ తెలుసా? వరల్డ్ బ్యాంక్ వచ్చేసి తెలీదు. తర్వాత క్వశ్చన్ మేబీ 30 అయి ఉండొచ్చు, 300 years. ఓకే, సో సెకండ్ క్వశ్చన్కి టర్టిల్ అయి ఉండొచ్చు అని ఆన్సర్ చెప్పారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో కాదో మనం షో ఎండింగ్లో చూద్దాం, ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. పాపం తరుణ్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు, సో అలా నిద్రలోనే ఉన్నివ్వండి. నెక్స్ట్ అయితే మీకు తెలుసా ఏముందో చూద్దాం. మరి ఈ
ఈరోజు ఫ్యాక్ట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో బమియన్ బుద్ధ విగ్రహాల గురించి. ఈ బమియన్ బుద్ధ విగ్రహాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవి. ఈ రెండింటిలో ఒక దాని ఎత్తు 180.4 అడుగులు కాగా మరొకటి 121.4 అడుగులు పొడవుండేవి. వీటిని 5 నుంచి 9వ శతాబ్దం మధ్య భారీ కొండ చర్యలపైన చెక్కడం జరిగింది. కానీ 2001లో ఇస్లామిక్ చాందాసవాద్ తాలిబాన్ పరిపాలకులు వాటిని పేల్చేశారు. సో వీటిని 2001లో పేల్చేశారనమాట. అండ్ ఇవైతే ఇస్లామిక్ వాళ్ళు పేల్చేశారు. మరి అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ వారి నియంత్రణలో ఉండడంతో యునెస్కో గుర్తించినప్పటికీ ఈ చారిత్రక సంపద ఎవరూ కాపాడలేకపోయారు. సో దీన్నైతే ఇప్పుడు ఎవరు కాపాడలేకపోయారు, అయిపోయింది. కానీ వీటిని బెలినియన్ బుద్ధ విగ్రహాలు అంటారు. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూసాం కదా. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మరి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ ఎంత ఉందో చూద్దాం. ముందుగా హైదరాబాద్లో మనకి 26,770 ఉంది, ముంబైలో 26,500 ఉంది, చెన్నైలో 26,690 రూపీస్ అన్నమాట. ఇదే మనకి అప్డేటెడ్ గోల్డ్ రేట్స్. నెక్స్ట్ అయితే ఈరోజు ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. మరి ఈరోజు ఈవెంట్స్లో ముందుగా త్యాగరాయ గాన్ సబ్లో ఏ ఈవెంట్ ఉందో చూద్దాం. అండ్ ఈవెంట్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clockకి ఘంటసాల సావిత్రి అలాగే జయంతి సందర్భంగా పాటల పోటీలు. సో ఇదైతే ఈవినింగ్ 5 o'clockకి త్యాగరాయ గాన సభలో. మరి ఇంకొక ఈవెంట్ కూడా ఉంది, అది వచ్చేసి మనకి రవీంద్ర భారతిలో. మరి రవీంద్ర భారతిలో ఈవెంట్ వచ్చేసి మనకి ఈవినింగ్ 6 o'clock ఉంది, ఇళయరాజా మ్యూజికల్ నైట్ విద్యార్థుల ప్రదర్శన. ఇదైతే ఈ రవీంద్ర భారతిలో ఈవినింగ్ 6 o'clockకి. మరి ఈ 2 ఈవెంట్స్తో పాటు మనకి చక్కగా మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి, కొత్త మూవీస్ యమలీలా ఇంక ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ రఫ్ మూవీ కూడా రిలీజ్ అయింది. సో చిన్న మూవీస్ ఇంకా చాలా రిలీజ్ అయ్యాయి, అన్ని మూవీ కలిపి చక్కగా ఎంజాయ్ చేయండి 2 daysలో కవర్ చేయడానికి. నెక్స్ట్ అయితే ఈరోజు వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, మరి ఈరోజు వెదర్ అప్డేట్లో ముందుగా మనకి హైదరాబాద్లో క్లైమేట్ మినిమం 15 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది, అలాగే మ్యాక్సిమం 29 ఉంటుంది. అలాగే నెక్స్ట్ కర్నూలులో మినిమం 18, మ్యాక్సిమం 31. అలాగే నెక్స్ట్ తిరుపతిలో మినిమం 21, మ్యాక్సిమం 28 ఉంది. అలాగే నెక్స్ట్ విజయవాడలో మినిమం 20, మ్యాక్సిమం 30 ఉంది. అలాగే నెక్స్ట్ విశాఖపట్నంలో మినిమం 20, మ్యాక్సిమం 28 degrees సెంటిగ్రేడ్. అలాగే నెక్స్ట్ మనకి వరంగల్లో మినిమం 15, మ్యాక్సిమం వచ్చేసి 30 degrees సెంటిగ్రేడ్. సో ఇదైతే ఇప్పుడు దాకా ఉన్న వెదర్ అప్డేట్. సో చక్కగా అప్డేట్స్ అన్నీ అయిపోయి ఇంకా మిగిలిందల్లా క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే. మరి ఎంత నాకు తెలిసి సెకండ్ క్వశ్చన్ అందరూ కరెక్ట్ చెప్పారేమో, కానీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదేమో అనిపిస్తున్నాను. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ మనకి ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? మరి దీని ఆన్సర్ వచ్చేసి వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంక్ ఉంది. మరి ఎవరు చెప్పలేదు దీనికి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్కువ కాలం ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు. దీనికి ఆన్సర్ వచ్చేసి అందరూ కరెక్ట్గానే చెప్పారు. మరి దీని ఆన్సర్ వచ్చేసి టార్టాయిస్ అనమాట, అంటే తాబేలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి చూసాం కదా చక్కగా 2 questions 2 answers, వీటితో పాటు అప్డేట్స్ అన్నీ కూడా చూసాం. మరి పొరపాటున ఈ షో మిస్ అయినట్టయితే టెన్షన్ ఏమి పడద్దు, ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్ని హ్యాపీగా చేసుకోవచ్చు. మరి అలాగే ఫేస్బుక్ కూడా ఎంటర్ అయ్యి చక్కగా లైక్స్ కామెంట్స్ చేయండి. దాంతోపాటు ఈ షోని ఫేస్బుక్లో కూడా చూడొచ్చు. మొత్తానికైతే ఈరోజు అప్డేట్స్ అన్ని తెలుసుకున్నారు కదా. మరి రేపటి దాకా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మళ్ళీ రేపు కూడా చాలా అప్డేట్స్తో మీ ప్రియా మీ ముందు ఉంటుంది ఇన్ మార్నింగ్ కాఫీ. Until then you have to keep watching 99 TV. We are 99%. Bye. You're watching me on one and only one 99 TV. నేను మీ ప్రియా in morning coffee.